హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దు వరల్డ్. ఈరోజు భోగి అండి. భోగి రోజు మనం ఏదైనా మంచి పని చేయాలి, ఎవరికైనా దానం చేయాలని అన్నారు. అయితే ఇక ఇంట్లో పిండి వంటలు చేసేది ఉంది కాబట్టి నాకు వీలు లేదనేసి ఏం చేసాము, మేమందరము గోశాలకి వెళ్ళామండి. అక్కడ తోటకూర, పాలకూర, అరటిపండ్లు, క్యారెటు, బీట్రూటు, కీర ఇవన్నీ ఉన్నవి. కానీ మేమేం చేసాము, ఆ అబ్బాయి అంటున్నాడు పాలకూర తీసుకోండి అక్క అని అంటుండు. కానీ పాలకూర వద్దు, పాపం అవి తింటే వాటికి వేడి అవుతాయి అనేసి, తోటకూర తింటే కాస్త చల్లగా ఉంటుంది దాని కడుపు అనేసి మేమైతే తోటకూర 3 గంపలైతే తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్. అక్కడ ఎన్ని ఆవులు ఉంటాయో తెలియదు కదా మనకు, అందుకోసం అయితే 3 తీసుకెళ్తున్నాము. ముందుగా అయితే 3 గంపలు తీసుకున్నాము. ఆ 3 గంపలు తిన్నాక కావాలంటే మళ్ళీ తీసుకుందాం అనేసి 3 గంపలైతే తీసుకున్నాము. ఒక్కొక్క గంప వచ్చేసి 100 రూపాయలు చెప్తున్నారు. అంటే ఏమైనా తగ్గిస్తారా అని అన్నాను. అంటే లేదక్క, ఇక్కడ ఒకటే రేట్ ఉంటుంది అని చెప్తున్నాడు. సరే అనేసి 3 గంపలు తీసుకొని పైకి వెళ్దాం అనేసి నించున్నాము. ఇక వైషు అన్నది, అక్క ఇక్కడ ఒక ఫోటో తీసుకుందామని చెప్పింది. ఫోటో కోసం అనేసి నించున్నాము. ఫొటోస్ తీసుకొని, సరే ఆ బాబు అన్నాడు, నేనే తీసుకొస్తాను అక్క మీరు వెళ్ళండి అని అన్నాడు. అబ్బాయే తీసుకొచ్చి ఇస్తారంట. ఇక్కడైతే ఇక మేము ఇట్లా గంప తీసుకున్నాం కదా, ఫొటోస్ కూడా తీసుకున్నాము ఇక్కడ నించొని. ఆ గంప పట్టుకొని నేను వైషు ఫోటో అయితే దిగాము. వైషు పట్టుకొనే అంటున్నాను నేను. అమ్మో బరువుంటుంది అక్క, నేను పట్టుకోను అని అంటుంది. ఏం కాదే పట్టుకో, నేను ఉన్నా కదా, మొత్తం నీకు ఇవ్వను, ఇట్లా మామూలుగా చేయి పెట్టు అంటే సరే అనేసి చేయి పెట్టింది. ఇక పైకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. అబ్బాయి తీసుకెళ్తున్నాడు గంపలు. ఇక్కడైతే పుట్టినరోజు అప్పుడు వచ్చి అన్నదానం కూడా చేస్తారు. మేము కూడా చేయాలనుకున్నాము, కానీ మేము తిరుపతికి వెళ్తున్నాము, అందుకే వీల్లేదు. వచ్చాక ఇక్కడ మేము అన్నదానం చేయాలని అనుకుంటున్నాము. ఇక కింద అయితే వద్దనేసి మేము పైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. కింద అయితే పెద్దవాళ్ళు, కొంచెం చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు పైకి ఎక్కడానికి ఇబ్బంది అనేసి కిందనే పెడుతుంటారు ఆవులకి. అందుకోసం అనేసి మేము పైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. 3rd ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్ అంట. నాకైతే తెలీదు, ఫస్ట్ టైం వచ్చాను కదా. ఇక్కడైతే ట్రాక్టర్లో వచ్చేసి గడ్డి ఉంది, ఆవులకే అనుకుంటా, బాగానే తీసుకొచ్చి పెట్టిర్రు. మాది ఇది కూడా అమ్ముతారేమో తెలియదు, లేకపోతే వీళ్ళు ఏదైతే గోశాల ఉందో వాళ్ళే గడ్డి తీసుకొచ్చి ఆవులకు వేస్తారేమో, నాకైతే తెలియదు. పైకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చాలామంది చిన్నపిల్లల్ని తీసుకొని అసలు ఎప్పుడు వస్తూనే ఉంటారు. నేనైతే ఇక్కడ చూస్తుంటే నాకు మంచిగా అనిపిస్తుంది. అరే ఎన్ని గనం ఆవులు ఉన్నాయి, వీటికి వీళ్ళు సేవ చేస్తుర్రు చూడు, వాళ్ళైతే నిజంగా గ్రేట్. ఏ జన్మలో ఏం పుణ్యం చేసిండ్రో ఈ జన్మలో వాటికి సేవ చేస్తుర్రు. అందరికైతే అదృష్టం ఉండదు, కొందరికి ఉన్న వాళ్ళు చేయలేరు. కానీ ఆవులకు చేసే వాళ్ళకైతే, వాళ్ళు తెలిసి తెలియక ఏదైనా పాపం చేస్తుంటే మట్టుకు అది తొలగిపోతుంది. వచ్చే జన్మలో అయితే వాళ్ళకు మంచి లైఫ్ ఉంటుంది ఫ్రెండ్స్. నిజంగా ఆవులకు చేసిండ్రంటే అది మామూలు మాట కాదు. గోమాతకు చేయడం అంటే అది ఎంత పుణ్యం ఉంటే చేస్తారు. వైషు వాళ్ళైతే వాళ్ళ మమ్మీ డాడీతో ఎప్పుడు వస్తుంటారు ఇక్కడ గోశాలకి. వాళ్ళు ఇక్కడ ఏం తీసుకుంటారో కానీ తెలియదు. నాకు తెలిసి ఆకుకూరలు, కీర, క్యారెట్ కీర అంటే అక్కడ సంచి ఒక 25 kg అవి తీసుకొని అయితే ఇక్కడికి వస్తారు. నాకైతే అవి తెలుసు. మళ్ళీ ఇక్కడికి ఇక అక్కడ తీసుకున్నప్పుడు మట్టుకైతే ఇక్కడ తీసుకొని ఆకుకూరలు అయితే వేస్తారంట. వైషు అయితే చెప్తుంది, కీర్తన కూడా చెప్పింది నాకు. ఇక్కడైతే ఆవులకు పెడుతున్నాం ఫ్రెండ్స్ మేము. అవి చూస్తున్నవి. కొన్ని అయితే మనం పెట్టగానే లాగేసుకొని తింటున్నవి, కొన్ని అయితే తినట్లేవు. ఎందుకంటే ప్రతి ఒక్కరు పెడుతుంటే అవి ఏం తింటాయి ఫ్రెండ్స్, పాపం. వాటికైనా అందరూ రోజు ఏదో ఒకటి తీసుకొచ్చి పెడుతుంటే వాటికి కూడా కడుపు నిండిపోయి ఉంటుంది, అందుకే వాటికి తినాలనిపించట్లేదేమో. కొన్ని అయితే ముఖం ఇట్లా తిప్పేసుకుంటున్నవి చూసి. కొన్ని ఏమో తినేస్తున్నవి, ఆకలితోటి కొన్ని ఉన్నవి, ఆకలి లేనివి కొన్ని ఉన్నవి. ఇది వెనకాల నుండి వచ్చింది ఆవును చూస్తే నాకైతే భయం వేస్తుంది, ఎందుకంటే దానికి కొమ్ములు పెద్దగా ఉన్నవి. కొన్ని ఆవులు కూడా పొడుస్తున్నవి, అందుకే భయం వేస్తుంది ఆవులను చూస్తే కూడా. ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇక్కడ ఉన్నవి చాలా మంచిగా ఉన్నవి, అసలు ఏమనట్లేవు. మేము స్కందగిరి కాడ వెళ్తుంటే మట్టుకు ఆవులు అవి పొడుస్తుంటావంట, అందుకే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు జాగ్రత్తగా వెళ్ళండి అమ్మ, ఒకవేళ అవి దారిలో ఉంటే మట్టుకు ఇక్కడ నుండి వెళ్ళకండి, వెనకాల నుండి తిరిగి వెళ్ళండి అని చెప్తారు అక్కడ ఉన్నవాళ్ళు. కానీ ఇవి చాలా మంచిగా ఉన్నవి. వాటిని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది.
ఇక్కడైతే పక్కన నించున్న అంకులు ఏవో తీసుకొచ్చాడు నవధాన్యాలు, అవి పెడుతున్నాడు. కానీ కొన్ని తింటున్నాయి, కొన్ని తినట్లేదు అవి కూడా. మొక్కునాయిరా. ఇక్కడైతే దత్తాత్రేయుంది ఫోటో ఉంది ఫ్రెండ్స్. మొక్కండి దేవుడికి. మేమైతే మొక్కేసాము. ఇక్కడైతే చిన్న ఆవులు పడుకున్నాయి. వాటిని చూస్తే పాపం అనిపిస్తుంది. వాళ్ళ అమ్మ దగ్గర లేవేమో. ఇక్కడ అయితే నించొని కాసేపు కూర్చున్నాము అవి. ఇక వైష్ అయితే చూడండి, దానికి ఎంత సంతోషం అనిపిస్తుందో. చాలా ధైర్యం ఎక్కువ వైష్కి ఎంతైనా. ఈ చిన్న లేగని చూడండి ఎంత ముద్దుగుందో. దాన్ని చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది. వైష్ ఏమో దాని దగ్గరికి వెళ్ళాలంటుంది, అదేమో వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్తుంది. మమ్మల్ని చూసి భయపడి పరిగెత్తుతుంది. మేము దాని వెనకాల వెళ్తూ దానికి తోటకూర పెడదామనేసరికి అది వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. చూడు దానికి ఎంత ధైర్యం, మా అమ్మ ఉంది మీరు వస్తారా, రాలేరు ఇక్కడ అనేసి ధైర్యంగా నించుంది. కాసేపు నించొని వెళ్ళిపోతుంది వెనకాలకి. ఈ గోశాల వచ్చి లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉంది. మీరు ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళకైతే తెలుసు, కానీ దూరం ఉన్న వాళ్ళకైతే తెలియదు కదా, అందుకే చెప్తున్నాను. మా దగ్గర కూడా ఆవులు, బర్రెలు, ఎడ్లు ఇవన్నీ ఉండేటివండి. కానీ ఎవరు చూసేవాళ్ళు లేరని అమ్మేశాము. ఆవుకి మనం ఏదైనా చేతిలో పెట్టుకొని దానికి తినిపిస్తే దాని నాలుక మన అది చేతులకు తాకితే మనకు మంచి జరుగుతుందంట. ఏదైనా మనకు టైం బాగలేకపోతే మనకు మంచిగా కలిసి వస్తుందని చెప్పారు. ఇంత చెప్తున్నా కానీ నాకైనా ఆవులంటే భయం వేస్తుంది. ఎందుకంటే అవి నిజంగా పొడుస్తున్నవి, చాలామందికి పొడిచినవి. 2 గంపలు వచ్చినాయంట. మళ్ళీ మేము వెనకాలకు తిరిగి వచ్చేసాము. ఇక్కడ దారికి పోనివ్వట్లేదు ఆవులు, అందుకోసం అనేసి మేము అటువైపు వెళ్ళట్లేదు. ఇక్కడ ఉండి మట్టుకే వేస్తున్నాము. చూడు చిన్న అమ్మాయి కూడా గంపలో తీసుకెళ్తుంది ఆకుకూరలు. అందరూ ఆకుకూరలే పెట్టకండి ఫ్రెండ్స్. ఎవరైనా వేరేగా అంటే కొంచెం శనగపప్పు, బెల్లం అయితే అవి మంచిగా తింటాయి. ఎందుకంటే మేము అనుకోకుండా వచ్చాము. ఒకవేళ అనుకొని వచ్చేది ఉంటే మేము కూడా శనగపప్పు, బెల్లం పెట్టేవాళ్ళము. ఆకుకూరలు అయితే పెట్టేవాళ్ళం కాదు. ఇక మేమైతే కిందకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక ఆవులకు తినిపించేసి కిందకు వచ్చేసి దేవుడి దర్శనం అయితే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మవారి దర్శనము. ముందుగా వినాయకుడికి మొక్కేసి ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటున్నాము. ఇక్కడ ప్రసాదాలు అయితే ఇస్తున్నారు. చిన్న నువ్వులుండ, మళ్ళీ పెద్దది నువ్వులుండ ఇస్తున్నారు. ఆ చిన్న నువ్వులుండ వచ్చేసి షిరిడిలో అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. నేను అక్కడ తిన్నాను, మళ్ళీ ఇక్కడనే చూస్తున్నాను. పద్దు వరల్డ్ ఛానల్కి అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.